హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టడీ సర్కిల్. మనం ఈ గ్రూప్ 2 ఎకనామీలో భాగంగా మనకు ఒక 4 టాపిక్లు అయితే ఇండియన్ ఎకనామీకి సంబంధించి కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మనం ఇప్పుడు ఈ లాస్ట్ క్లాస్లో అయితే పంచవర్ష ప్రణాళికలు అని చెప్పేసి అయిపోవడం జరిగింది, కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మనం అగ్రికల్చర్లో భాగంగా ప్రస్తుతానికి ఉన్నాం. ఇంట్రడక్షన్ క్లాస్ కూడా అయిపోవడం జరిగింది. ఈ అగ్రికల్చర్లో భాగంగా మనం వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయిన మనం హరిత విప్లవం గురించి చూస్తాం ఈ క్లాస్లో. హరిత విప్లవం. ఈ హరిత విప్లవం అనేది మనకి ఇండియాలోకి ఎందుకు వచ్చింది, మరి రావడానికి కారణం ఏంటి, ఇలాంటి అంశాలు కనుక చూస్తే ఈ హరిత విప్లవం కాన్సెప్ట్ అనేది మనకి ఈ అగ్రికల్చర్ పార్ట్లో మనకి వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, దాంట్లో భాగంగా మనకి ఎప్పుడైతే స్వాతంత్ర అనంతరం 1947 అనంతరం మనకి ఆహార ధాన్యాల కొరత అని చెప్పేసి మనకి ఏర్పడడం జరుగుతుంది. అంటే ఆహార ధాన్యాలు మనకు అందుబాటులో తగినంత మనకి ఉండదు, ఎందుకంటే మన భారతదేశ జనాభా అనేది ఎక్కువ మొత్తంలోనే మనకి ప్రపంచ దేశాలతో చూసుకుంటే అప్పటికి కూడా ఉంది. కాబట్టి మనకు ఆహార ధాన్యాల కొరత అని చెప్పేసి మనకి ఏర్పడితే అప్పుడు మనము ఈ 1954లో భాగంగా మనము 1954 జూలై 10న మనము PL48 అని చెప్పేసి యుఎస్తో ఒప్పందం చేసుకుంటాం. PL48 అంటే ఏంది, మరి ఈ 1954 జూలై 10న మనం ఏం చేసినామని చెప్పేసి చూస్తే ఇది ఒక ఒప్పందం. మనకి అమెరికాలో భాగంగా వాళ్ళు ఏవైతే ఆహార ధాన్యాలు తీసుకున్న తర్వాత ఆ మిగులు ఆహార ధాన్యాలు వాళ్ళు తిన్న తర్వాత ఆ మిగులు ఆహార ధాన్యాలు ఏవైతే ఉంటాయో ఆ మిగులు ఆహార ధాన్యాలని మనం కొనుక్కోవడానికి ఒప్పందం అనేది చేసుకుంటాం. పబ్లిక్ లా 48 అని చెప్పేసి ఒక ఒప్పందం చేసుకుంటాం అమెరికాతో, యుఎస్ఏతోని చేసుకొని వాటిని మనం దిగుమతి చేసుకొని వాటిని ఆహార పదార్థాలుగా మనం తీసుకోవడం జరుగుతుంది. ఈ PL48లో భాగంగా ఈ యుఎస్ఏ నుంచి ఏవైతే చేస్తున్నామో మిగులు ఆహార ధాన్యాలు అంటే వారికి ఏవైతే ఉపయోగకరంగా ఉండనివి, లేకుంటే జంతువులకు కావచ్చు, కోళ్ళకు కావచ్చు, పశువుల దానా కావచ్చు, ఇట్లాంటి ఆహార పదార్థాలు వాళ్ళు వినియోగించకుండా ఉండేవి ఏవైతే ఉన్నాయో వాటిని మనం దిగుమతి చేసుకోవడం జరిగింది. అట్లాంటి పరిస్థితుల్లో మన భారతదేశం అప్పుడు ఉండడం జరిగింది. అట్లాంటి వాటిని మనం దిగుమతి చేసుకొని ఆహార ధాన్యాలుగా ఉపయోగించుకోవడం జరిగింది. అంటే అప్పుడున్న పరిస్థితులు భారతదేశంలో మనకి చాలా దీనమైన పరిస్థితులు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, అట్లా మనకు దాని తర్వాత స్వాతంత్రానంతరం ఈ 1954 తర్వాత మనకు ఈ హరిత విప్లవం అనే కాన్సెప్ట్ 1966లో భాగంగా మనకు రావడం జరుగుతుంది. ఓకే, అట్లా మనం స్వాతంత్రం అనంతరం ఈ 1966లో మనకి అంటే కొంచెం కొత్త వ్యవసాయ పద్ధతులను కనుక్కొని వాటి ద్వారా మనం ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసుకోవాలని చెప్పేసి ఒక నూతన వ్యవసాయ పద్ధతులను మనం కనుక్కొని వాటి ద్వారా మనం ఉత్పత్తి చేసుకోవడం అనేది మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఎప్పుడు అంటే 1966. ఈ 1960 కనుక చూసుకుంటే మనం పంచవర్ష ప్రణాళికలో భాగంగా మాట్లాడుకున్నాం. ఏమని అంటే మనకు 1951 మనకి ఫస్ట్ స్టార్ట్ అయితే 56 వరకు ఉంటుంది. 1956 నుంచి 61 వరకు ఉంటుంది. 61 నుంచి 66 వరకు ఉంటుంది. 66 నుంచి 69 వరకు మనకు ప్రణాళికల గ్యాప్ అనేది వస్తుంది. వార్షిక ప్రణాళికలు వస్తాయి థర్డ్ ప్రణాళిక తర్వాత. ఈ వార్షిక ప్రణాళికల్లో భాగంగానే మనము ఈ హరిత విప్లవం కాన్సెప్ట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఈ హరిత విప్లవం కాన్సెప్ట్ అంటే ఏం లేదు, మనము కొత్త నూతన వ్యవసాయ పద్ధతులతో పాటు మన ఆహార ధాన్యాల ఉత్పత్తిని మెరుగుపరచుకోవడం, పెంచుకోవడం. ఓకే, రకరకాల ఎరువులను వాడడం, రసాయనాలను వాడడం. ఓకే, ఇలాంటి పద్ధతులు మనము నూతన వ్యవసాయ వ్యూహం అని చెప్పేసి పిలుచుకుంటాం. నూతన వ్యవసాయ వ్యూహం. ఈ నూతన వ్యవసాయ వ్యూహం కాన్సెప్ట్ న్యూ అగ్రికల్చర్ స్ట్రాటజీ అని చెప్పేసి పిలుచుకుంటాం. ఇది మనం 1966 అండ్ 67 అని చెప్పేసి అంటాం. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 1966 ఖరీఫ్ అని చెప్పేసి చెప్పొచ్చు. అక్కడ మనము నూతన వ్యవసాయ స్ట్రాటజీ వ్యూహం అని చెప్పేసి పెట్టుకొని వాటి ద్వారా మనము గ్రీన్ రెవల్యూషన్ మనం ప్రారంభించుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఈ గ్రీన్ రెవల్యూషన్ అనేది మనకి ప్రపంచంలో మొట్టమొదట ఎక్కడ అంటే గ్రీన్ రెవల్యూషన్ మెక్సికో. ఫస్ట్ ప్రపంచంలో మొట్టమొదట హరిత విప్లవాన్ని ప్రతిపాదించింది ఏదంటే, అమలు చేసింది ఏదంటే, ప్రారంభించిన దేశం ఏదంటే మనకి మెక్సికో అని చెప్పేసి చెప్పుకోవచ్చు. రైట్, ఈ మెక్సికోలో భాగంగా మనకి రాక్ఫెల్లర్ ఫౌండేషన్ అని చెప్పేసి ఉంటుంది. రాక్ఫెల్లర్ ఫౌండేషన్. ఈ రాక్ఫెల్లర్ ఫౌండేషన్ సంబంధించి ఈ అగ్రికల్చర్ గ్రీన్ రెవల్యూషన్లో భాగంగా మనకి కృషి చేయడం జరుగుతుంది ఈ రాక్ఫెల్లర్ ఫౌండేషన్ అనేది. ఈ హరిత విప్లవంలో భాగంగా మనకి మెక్సికోలో కృషి చేసిన శాస్త్రవేత్త మనకి ఉండడం జరుగుతుంది. నార్మన్ బోర్లాగ్ అని చెప్పేసి పిలుచుకుంటాం. నార్మన్
బోర్లాగ్. ఈ నార్మన్ బోర్లాగ్ని మనము ప్రపంచ హరిత విప్లవ పితామహుడు అని చెప్పేసి పిలుచుకుంటాం. ప్రపంచ హరిత విప్లవ పితామహుడు. రైట్, ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం మనం 1966 నుంచి 67లో భాగంగా మనము నూతన వ్యవసాయ పద్ధతి ప్రాసెస్ని మనం చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా మన గ్రెయిన్ రెవల్యూషన్ మనం ఇంట్రొడ్యూస్ చేసుకున్నాం. ఈ గ్రెయిన్ రెవల్యూషన్ అనేది మనకి మొట్టమొదట మెక్సికోలో భాగంగా ప్రారంభించడం జరిగింది, ప్రపంచ దేశాల్లో భాగంగా. ఈ మెక్సికోలో భాగంగా కూడా మనకి ఈ రాక్ఫెల్లర్ ఫౌండేషన్ అనేది ఎక్కువ కృషి చేస్తుంది ఈ గ్రెయిన్ రెవల్యూషన్ హరిత విప్లవానికి. అట్లా మనకి అదేవిధంగా ఈ మెక్సికోలో ఎక్కువ కృషి చేసిన వ్యక్తి శాస్త్రవేత్త ఎవరు అంటే మనకి నార్మన్ బోర్లాగ్. అందుకే ఇతన్ని మనము హరిత విప్లవ పితామహుడు, ప్రపంచ హరిత విప్లవ పితామహుడు అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది. నార్మన్ బోర్లాగ్, నార్మన్ ఎర్నెస్ట్ బోర్లాగ్ అని చెప్పేసి పిలుచుకుంటాం పూర్తి పేరు. రైట్, ఇట్లా మనకి ప్రపంచ హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్ అయితే, మరి ఇండియాలో కూడా మనకి హరిత విప్లవ పితామహుడు ఉండడం జరిగింది మనకి ఎంఎస్ స్వామినాథన్ని మనం భారతదేశ హరిత విప్లవ పితామహుడు అని చెప్పేసి పిలుచుకుంటాం. భారతదేశ, మనకు తెలుసు అందరికీ, హరిత విప్లవ పిత. రైట్, మనకు 2024 గాను భారతరత్న అవార్డు రావడం జరిగింది ఎంఎస్ స్వామినాథన్కి. ఇది మనకు వెరీ ఇంపార్టెంట్. దీని దృష్ట్యా మనకు హరిత విప్లవం గురించి అడిగే కాన్సెప్ట్ అయితే ఖచ్చితంగా ఇంపార్టెంట్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు గ్రూప్ 2, 3 అండ్ 1కి సంబంధించిన డేట్స్ అయితే అనౌన్స్ కావడం జరిగింది. ఈ 4 to 5 months అండ్ 6 months, 7 months, 8 గ్యాప్లో మనకి ఉండడం జరిగింది. కాబట్టి ఈ ఇయర్ మనకి ఈ ఎంఎస్ స్వామినాథన్కి భారతరత్న అవార్డు అనేది రావడం జరిగింది. సో ఆ విషయం దృష్టిలో పెట్టుకొని మనం ఈ టాపిక్ని మనం కాన్సెప్ట్ని మనం ఇంపార్టెంట్గా పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. రైట్, అట్లా ఇతని పూర్తి పేరు మనకి మాన్కొంబు సాంబశివన్ స్వామినాథన్ అని చెప్పేసి పిలుచుకుంటాం. మాన్కొంబు సాంబశివన్ స్వామినాథన్ అని చెప్పేసి. ఓకే, మనకి భారతదేశంలో హరిత విప్లవం కోసం కృషి చేసిన మనకి సంస్థ చూసుకుంటే ICAR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అని చెప్పేసి ఉంటుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. ఇది మనకి హరిత విప్లవంలో భాగంగా ఇండియాలో కృషి చేసిన సంస్థ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది మనకి ఎక్కడ ఉంటుంది ICAR అంటే ఢిల్లీలో ఉంటుంది, న్యూఢిల్లీలో ఉండడం జరుగుతుంది. రైట్, ఇది మనకు బ్రీఫ్గా మనకి ఈ హరిత విప్లవం గురించి ఇంట్రడక్షన్ చూసుకుంటే ఫ్యాక్ట్ బిట్స్. మరి ఈ హరిత విప్లవం అప్పుడు మనకి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఎవరు ఉంటారంటే డి సుబ్రహ్మణ్యం అని చెప్పేసి మనకు ఉండడం జరుగుతుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఎవరు ఉంటారంటే డి సుబ్రహ్మణ్యం. ఇట్లాంటి ఫ్యాక్ట్ బిట్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే, రైట్, మనకి ఈ హరిత విప్లవం అనే పదాన్ని, గ్రీన్ రెవల్యూషన్ అనే వర్డ్ని మనకి ఎవరు తీసుకురావడం జరిగింది, ఎవరు మొట్టమొదటిగా యూజ్ చేయడం జరిగిందని చెప్పేసి చూసుకుంటే మనము 1968 మార్చ్ 8, ఎగ్జాక్ట్గా ఈరోజు మార్చ్ 8. రైట్, ఓకే, ఈ 1968 మార్చ్ 8న మనకి విలియం ఎస్ గార్డ్ అని చెప్పేసి పిలుస్తాం. విలియం ఎస్ గార్డ్ ఈ గ్రీన్ రెవల్యూషన్ అనే పదాన్ని వాడడం జరిగింది. ఎక్కడ అంటే మనకి జర్మనీలో జరిగిన అంతర్జాతీయ అభివృద్ధి సమావేశం. ఓకే, అంతర్జాతీయ అభివృద్ధి సమావేశంలో భాగంగా విలియం ఎస్ గార్డ్ మనకు జర్మనీలో జరిగిన అంతర్జాతీయ అభివృద్ధి సమావేశంలో భాగంగా మనకి గ్రీన్ రెవల్యూషన్ అనే పదాన్ని వాడడం జరుగుతుంది. అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. గ్రీన్ రెవల్యూషన్ పిత అయితేనేమో మనకి ఇండియాకి సంబంధించి ఎంఎస్ స్వామినాథన్, ప్రపంచంలో అయితే నార్మన్ బోర్లాగ్. అయితే ఈ గ్రీన్ రెవల్యూషన్ అనే పదాన్ని మొట్టమొదటిగా వాడింది 1968లో భాగంగా మనకి విలియం ఎస్ గార్డ్ అని చెప్పేసి. అంటే ఫస్ట్ మనం గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పేసి పెట్టుకోము, జస్ట్ ఏంటంటే నూతన వ్యవసాయక వ్యూహం అని చెప్పేసి పెట్టుకుంటాం. అందులో భాగంగానే ఈ పదం వాడిన తర్వాత ఇది వాడుకలోకి వచ్చింది హరిత విప్లవంగా. అట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, అట్లా మనం చూసుకుంటే మనకి జనరల్గా మనం హరిత విప్లవం అంటే ఏం మాట్లాడుకుంటాం అంటే ఏవైతే పురాతన లేకుంటే సాంప్రదాయ పద్ధతులు ఉన్నాయి అగ్రికల్చర్లో, వాటి ప్లేస్లో మనం ఆధునిక పద్ధతులు లేకుంటే సాంకేతికతను జోడించి మనము ఎరువులను, రసాయనాలను వాడి ఒక పంట దిగుబడిని, ఉత్పత్తిని పెంచే పద్ధతి మనం హరిత విప్లవంగా మనం చెప్పుకుంటాం, లేదా నూతన వ్యవసాయక విధానం అని చెప్పేసి మాట్లాడుతాం. ఓకే, ఇది ఇంకా చూస్తే మనకు దీంట్లో ఈ హరిత విప్లవంలో భాగంగా 3 ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటేషన్ అయితే
హరిత విప్లవంలో భాగంగాని కాదు, ఈ 3 ప్రోగ్రాంలో భాగంగా హరిత విప్లవం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పచ్చు. ఇంకా చెప్పాలంటే రైట్. మరి ఆ 3 ప్రోగ్రామ్స్ ఏంది అంటే జనరల్గా మనకి 3 దశల వారికి మనం చూస్తాం దీన్ని. ఒకటి వచ్చేసి ఇండియన్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి, ఇంకొకటి ఇండియన్ అగ్రికల్చర్ ఏరియా ప్రోగ్రామ్ అని చెప్పేసి, ఇంకోటి హై ఈల్డ్ వెరైటీ ప్రోగ్రామ్ అని చెప్పేసి. ఓకే, ఇవి 3 మనకి 3 దశల వారీగా ఈ అగ్రికల్చర్ నూతన వ్యవసాయక వ్యూహంలో భాగంగా ఇవి 3 ఇంప్లిమెంట్ చేస్తూనే హరిత విప్లవాన్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటాం దీంట్లో భాగంగానే. అట్లా గుర్తుపెట్టుకోవాలి. దాంట్లో భాగంగా మనకి ఈ ఇండియన్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అంటే మనం 7 రాష్ట్రాలలోని 7 జిల్లాలను తీసుకుంటాం. 7 రాష్ట్రాల్లోని 7 జిల్లాలను తీసుకొని మనం ఇంప్లిమెంటేషన్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఇండియన్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అంటాం కదా. ఇట్లా 7 రాష్ట్రాల్లోని 7 జిల్లాలను తీసుకొని ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఈ ఐఏడిపిని. అందులో భాగంగా మనము ఎప్పుడు స్టార్ట్ చేసుకున్నామంటే ఐఏడిపిని చూద్దాం. ఈ రెండింటి తర్వాత చూద్దాం. ఫస్ట్ మనము ఐఏడిపి గురించి మాట్లాడతాం. ఈ ఐఏడిపి మనకు 1959లో మనము ఫోర్డ్ ఫౌండేషన్ కమిటీ వారు మనకు సూచిస్తారు. ఫోర్డ్ ఫౌండేషన్ ఈ ఫోర్డ్ ఫౌండేషన్ వారు సూచిస్తే మనం ఏం చేస్తామంటే 1960 అండ్ 61లో భాగంగా ఐఏడిపిని అయితే ప్రారంభించుకుంటాం. ఎప్పుడు అంటే 1960, 61. మనకు జనరల్గా చూసుకుంటే హరిత విప్లవం అనేది జస్ట్ 67 అని చెప్పేసి మాట్లాడతాం కదా. మరి ఇక్కడ ఐఏడిపి అనేది మనకు 61లోనే స్టార్ట్ చేసుకుంటాం. అంటే మనం ఏవైతే నూతన వ్యవసాయక వ్యూహాలు ఉన్నాయో మనం స్టార్ట్ చేసుకున్నాం. అందులో భాగంగానే మనం ఈ హరిత విప్లవాన్ని ఇంట్రడ్యూస్ చేసుకున్నాం అట్లా రైట్. 1960, 61లో భాగంగా మనము ఐఏడిపిని స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఎవరి సూచన మేరకు అంటే ఫోర్డ్ ఫౌండేషన్ వారు, యూఎస్ వారి ఫోర్డ్ ఫౌండేషన్ వారి సూచన మేరకు సూచిస్తుంది. ఎప్పుడంటే 1915లో సూచిస్తే 61లో మనం స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. అట్లా మనకి 7 రాష్ట్రాల నుంచి 7 జిల్లాలను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ పైలట్ ప్రాజెక్ట్కి మనకి నూతన సేద్య పద్ధతులు అని చెప్పేసి మనం ఇంప్లిమెంట్ చేసుకోవడం జరుగుతుంది. నూతన అంటే మనం సేద్యం చేసే భాగంగా ఈ పురాతన పద్ధతులు ఏవైతే ఉన్నాయో, సాంప్రదాయ పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటి ప్లేస్లో భాగంగా మనం నూతన పద్ధతుల్ని ఇంప్లిమెంట్ చేసుకుంటాం. అట్లా మనకి ఇందులో ఏం చేస్తామంటే మేలు రకమైన విత్తనాలు కావచ్చు. ఓకే, ఇవి ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టుకోవాలి. మేలు రకమైన విత్తనాలు కావచ్చు, ఓకే, రసాయనాలు కావచ్చు, విత్తనాలు కానీ రసాయనాలు కానీ, అదేవిధంగా ఎరువులు, రసాయన ఎరువులు, అదేవిధంగా క్రిమి సంహారక మందులు, పెస్టిసైడ్స్, క్రిమి సంహారక మందులు. అట్లా మనం నూతన యంత్రాలు, ఓకే, ఇదే విధంగా నూతన యంత్రాలు, అట్లా మనం రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, అదేవిధంగా విత్తనాలు, నూతన యంత్రాలను వాడి మనం ఈ పంటల యొక్క దిగుబడిని పెంచుకోవడమే మనం ఈ హరిత విప్లవంగా చెప్పుకుంటాం. అట్లా ఇవి వాడడంలో భాగంగా ఐఏడిపిలో మనము ఇంప్లిమెంట్ చేస్తాం. అవసరమైన పరపతి కేంద్రీకరించి మనము ఈ వ్యవసాయ పద్ధతులను మనం ఈ ప్రోగ్రాంలో భాగంగా ఐఏడిపిని మనం విస్తరించుకోవడం జరిగింది. ఐఏడిపిని విస్తరించుకున్నాం. అవి మనం చూసుకుంటే ఫస్ట్ మనకు వరిలో భాగంగా చూసుకుంటే వరిలో భాగంగా చూసుకుంటే ఏపీలో వచ్చేసి, ఓకే, ఏపీలో వచ్చేసి మనకి వెస్ట్ గోదావరి ఉంటుంది. అంటే మనం ఫస్ట్ది. రెండోది అంటే వరి విషయంలో, ఒక పంటకు సంబంధించిన విషయంలో అట్లా బీహార్ నుంచి మనకి షాహాబాద్ అని చెప్పేసి, అదేవిధంగా నెక్స్ట్ మధ్యప్రదేశ్ నుంచి మనకు రాయ్పూర్ అని చెప్పేసి, ఇంకొకటి చూసుకుంటే తమిళనాడు నుంచి తంజావూరు అని చెప్పేసి, ఇట్లా ఏపీ నుంచి వెస్ట్ గోదావరి, బీహార్ నుంచి షాహాబాద్, మధ్యప్రదేశ్ నుంచి రాయ్పూర్, తమిళనాడు నుంచి తంజావూరు. ఇవి మనకు వరి విషయంలో రైట్. నెక్స్ట్ గోధుమ ఉంటుంది. ఈ గోధుమ విషయంలో మనకి గోధుమ చూస్తే పంజాబ్ నుంచి లుధియానా, అంటే ఇవి జిల్లాలు. మనం ఏవైతే వెస్ట్ గోదావరి, షాహాబాద్, రాయ్పూర్, తంజావూరు అన్నామో అవి డిస్ట్రిక్ట్స్. ఇక్కడ స్టేట్స్ ఉన్నాయి, 4 స్టేట్స్. ఇక్కడ 5వది మనకి పంజాబ్, లుధియానా. ఆ రోజు చూస్తే మనకు యూపీ నుంచి అలీగఢ్ అని చెప్పేసి, ఇవి మనకు గోధుమ విషయంలో. ఓకే,
ఇక్కడ ఏపీ, బీహార్, ఎంపీ, తమిళనాడు, పంజాబ్, యూపీ, ఈ 6 రాష్ట్రాలు. అదేవిధంగా మనకు జొన్న విషయంలో రాజస్థాన్ నుంచి పాలి అని చెప్పేసి, 7వది రాజస్థాన్ నుంచి పాలి. ఇట్లా మనము 7 రాష్ట్రాల నుంచి 7 జిల్లాలు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. వరి, గోధుమ, జొన్న ఈ 3 పంటలకు గాను 7 జిల్లాలు 7 రాష్ట్రాలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఐఏడిపి పైలట్ ప్రాజెక్ట్గా స్టార్ట్ చేసుకున్నాం. 1960లో ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. 1959లో మనకి ఫోర్డ్ ఫౌండేషన్ అనేది సూచిస్తే మనం 60లో మనం ఇంప్లిమెంట్ చేసుకుంటాం ఐఏడిపిని. మరి ఇట్లా చేసుకున్న తర్వాత ఐఏడిపి వల్ల మనకి మెయిన్గా జరిగింది ఏంటంటే, ఈ పంజాబ్ ఏదైతే ఉందో ఈ గోధుమ విషయంలో పంజాబ్లో లుధియానా ప్రాంతంలో మనకు 50% మనకు దిగుబడి అయితే పెరిగిందంట. ఈ 50% అనేది అత్యధికం, అది మనం గుర్తుపెట్టుకోవాలి, పంజాబ్, లుధియానా. ఇక మిగతా అయితే దాదాపు 20 నుంచి 30% గ్రోత్ అయితే రావడం జరుగుతుంది మిగతా పంటలకు గాను. కానీ ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంటంటే ఐఆర్డీపీలో భాగంగా పంజాబ్లో, లుధియానాలో మనకు 50% అనేది గ్రోత్ అనేది రావడం జరుగుతుంది, అభివృద్ధి అనేది రావడం జరుగుతుంది. ఇది మనకు ఐఏడిపి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, రైట్. ఇది మనం ఇదే విధంగా గుర్తుపెట్టుకోవాలి. 3 దశల్లో ఒక దశ అయిపోయింది ఐఏడిపి. ఇప్పుడు మనం చూస్తాం ఇండియన్ అగ్రికల్చర్ ఏరియా ప్రోగ్రామ్ అని చెప్పేసి ఐఏఏపి. రెండోది ఐఏఏబి. ఈ ఇండియన్ అగ్రికల్చర్ ఏరియా ప్రోగ్రామ్ అంటే మనం ఏం చేస్తామంటే ఈ 1966 65 నుంచి 66 ఎగ్జాక్ట్గా 65 అని చెప్పేసి చూసుకోవాలి. 1965లో భాగంగా ఈ ఐఏఏపిని మనం ఇంట్రొడ్యూస్ చేసుకుంటాం. ఐఏఏపిలో భాగంగా అంటే ఏం లేదు, ఈ ఐఏడిపిని మనం విస్తరించుకోవడమే ఐఏఏపి అని చెప్పేసి పిలుస్తాం. ఐఏడిపి ఉంది కదా ఆల్రెడీ, ఐఏడిపిని మనం విస్తరించుకోవడమే ఐఏఏపి అని చెప్పేసి. అందులో భాగంగా మనకు దేశవ్యాప్తంగా 114 జిల్లాలను తీసుకోవడం జరుగుతుంది. 114 జిల్లాలను, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఐఏఏపిలో 114, ఐఏడిపిలో 7 జిల్లాలు 7 రాష్ట్రాలు అని చెప్పేసి అక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకు దేశవ్యాప్తంగా చూస్తున్నాం, నాట్ ఓన్లీ స్టేట్, దేశవ్యాప్తంగా చూసుకుంటే 114 జిల్లాలు. ఓకే, 114 జిల్లాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆ ఫిగర్ గుర్తుపెట్టుకొని మనకు సంబంధించిన ఈ ఉమ్మడి ఏపీలో ఏవైతే ఉన్నాయో కొన్ని జిల్లాలు మనం అక్కడ వరి విషయంలో ఓన్లీ వెస్ట్ గోదావరి గురించి మాట్లాడుకున్నాం. ఆ వెస్ట్ గోదావరితో పాటు మనకి కృష్ణా అని చెప్పేసి, గుంటూరు అని చెప్పేసి, ఓకే, అదేవిధంగా మనకి కరీంనగర్, వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్, ఓకే, అదేవిధంగా ఇంకా అంతే మనకి తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, మనకు తెలంగాణ వచ్చేసి వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్. ఇట్లా మనం ఈ వెస్ట్ గోదావరితో పాటు ఈ జిల్లాలను మనం ఈ ఐఏఏపిలో మనం ఇంట్రొడ్యూస్ చేసుకుంటాం. ఈ జిల్లాల్లో ఏం లేదు, ఐఏడిపి ప్రోగ్రామ్నే మనం విస్తరించుకున్నాం, దాన్నే ఇండియన్ అగ్రికల్చర్ ఏరియా ప్రోగ్రామ్ అని చెప్పేసి పిలుచుకుంటాం. అట్లా 114 జిల్లాలకు చేరుతుంది. 7 జిల్లాలు ఉన్నది, 114 జిల్లాలు దేశవ్యాప్తంగా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అందులో మనం నూతన వ్యవసాయక పద్ధతులు వాడి మన పంటల యొక్క దిగుబడిని పెంచుకోవడం జరుగుతుంది. ఓకే, దీని గురించి ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ హై ఈల్డ్ వెరైటీ ప్రోగ్రామ్. ఈ హై ఈల్డ్ వెరైటీ ప్రోగ్రామ్ మనము 1966, 67 ఇగో ఇది మనకు ఇంపార్టెంట్. ఈ హై ఈల్డ్ వెరైటీ ప్రోగ్రాంలో 66, 67 కదా, ఎగ్జాక్ట్గా మనం ఇక్కడే మనము ఈ గ్రీన్ రెవల్యూషన్ని ఇంట్రడ్యూస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, మనం తీసుకునే నూతన వ్యవసాయక పద్ధతి స్ట్రాటజీ ఏదైతే ఉందో స్ట్రాటజీలో భాగంగా వచ్చేదే మనకి హరిత విప్లవం అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి, రైట్. మనకి నూతన వ్యవసాయక వ్యూహాన్ని అనేది స్టార్ట్ చేసుకోవడం. గ్రీన్ రెవల్యూషన్ ఏమంటున్నామంటే నూతన వ్యవసాయక వ్యూహం అని చెప్పేసి అంటున్నాం కదా, దాన్ని మనం స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. అట్లా స్టార్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇది హై ఈల్డ్ వెరైటీ ప్రోగ్రామ్ అంటే అధిక దిగుబడినిచ్చే విత్తనాలను ఎంచుకొని మనము వాటిని ఉపయోగించే కార్యక్రమం. హై ఈల్డ్ వెరైటీ ప్రోగ్రామ్ అధిక దిగుబడినిచ్చే విత్తనాలు ఏవైతే ఉంటాయో వాటిని సెలెక్ట్ చేసుకొని మన పంటల దిగుబడిని మనం పెంచుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మనకు ఇంపార్టెంట్ అంశాలు ఉంటాయి ఈ హై ఈల్డ్ వెరైటీ ప్రోగ్రాంలో భాగంగా. ఇక్కడ మనకు ఫస్ట్ గోధుమ చూస్తే, ఈ గోధుమ అనేది మనకు ఫస్ట్ మెక్సికన్ వీట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అంటే ఈ గోధుమ విత్తనాలు మెక్సికోలో అంటే మనం ఏం చేస్తాం హై ఈల్డ్ వెరైటీ ప్రోగ్రాంలో అంటే విదేశాల నుంచి మనం మేలు రకమైన విత్తనాలను దిగుమతి చేసుకొని వాటిని మనం ఇక్కడ డెవలప్ చేసుకుంటాం. వివిధ దేశాల్లో ఉన్న మేలు రకమైన విత్తనాలను దిగుమతి చేసుకొని వాటిని ఇక్కడ మనం డెవలప్ చేసుకుంటాం. అట్లా మెక్సికోలో ఏవైతే మనకి అభివృద్ధి పరచబడిన గోధుమ విత్తనాలు ఉన్నాయో వాటిని తీసుకొచ్చుకుంటాం. అట్లా మనకు మెక్సికన్ వీట్ దీన్నే
మిరాకిల్ వీట్ అని చెప్పేసి అంటాం, గుర్తుపెట్టుకోవాలి. మిరాకిల్ వీట్ అని చెప్పేసి దేన్ని అంటారని చెప్పేసి ఇవే 4 ఆప్షన్స్ ఇస్తారు మనకు. మెక్సికన్ వీట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అట్లా PV18 అని చెప్పేసి. నెక్స్ట్ చూస్తే మనకి సోనారా 64. నెక్స్ట్ చూస్తే మనకు లెర్మరాజో 64. ఇట్లా మెక్సికన్ వీట్, PV18, సోనారా 64, లెర్మరాజో 64. ఇవి మనకి గోధుమలు. మనము ఈ మెక్సికోలో ఏవైతే అభివృద్ధి చేయబడిన గోధుమ విత్తనాలు వాటిని మనం తీసుకోవడం జరిగింది. అట్లా మనం చూస్తే ఇంకా చాలా రకాలు ఉంటాయి. అక్కడ తైవాన్ నుంచి తైచుంగ్ నేటివ్ అని చెప్పేసి, అదేవిధంగా శ్రీలంక నుంచి అభివృద్ధి చేసిన H4 వరి రకం అని చెప్పేసి, H4 వరి రకం. ఇక్కడ తైచుంగ్ నేటివ్. మలేషియా నుంచి మనం తీసుకుంటే మసూరి అని చెప్పేసి, మలేషియాది మసూరి. ఇవన్నీ వరి విత్తనాలు. ఇవి కాకుండా మనం ఇంకా చూస్తాం అంతర్జాతీయ వరి విత్తన పరిశోధన కేంద్రం ఉంది కదా. అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం మనకి ఫిలిప్పీన్స్ మనీలాలో ఉంటుంది. ఫిలిప్పీన్స్ మనీలా. ఈ అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం మనకు ఫిలిప్పీన్స్ మనీలాలో ఉంటుంది. ఈ మనీలాలో మనకి అభివృద్ధి చేయబడిన విత్తనాలు ఏమంటే వరి విత్తనాలు IR18 అని చెప్పేసి, అదేవిధంగా IR8, IR3 అని చెప్పేసి, ఓకే. అదేవిధంగా IR67 అని చెప్పేసి, ఏంలో ఇంటర్నేషనల్ రైస్ అని చెప్పేసి, అంతే. IR8, IR3, IR67. ఈ IR8నే మనము మిరాకిల్ రైస్ అని చెప్పేసి అంటాం. మిరాకిల్ రైస్. మనకు మిరాకిల్ వీట్ వచ్చింది. మెక్సికన్ వీట్ని మిరాకిల్ వీట్ అన్నాం. ఇక్కడ IR8ని మనం మిరాకిల్ రైస్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకే. ఇవి 3 మనకి ఫిలిప్పైన్స్ తయారు చేసిన వరి వంగడాలు. ఫిలిప్పైన్స్ మనీలాలో అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం తయారు చేసిన వరి వంగడాలు. నెక్స్ట్ చూసుకుంటే తీసేద్దాం ఇవిగా. రైట్. ఇవి మనకు ఇవి అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం తెరిచిన వరి విత్తనాలు IR8, IR3, IR67. ఇంకా చూస్తే మనకి ఈ ఇండియన్ అగ్రికల్చర్ ఢిల్లీ ఉంటుంది కదా, ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మనకు ఢిల్లీలో ఉంటుంది. ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఢిల్లీలో ఉంటుంది. ఇది డెవలప్ చేసిన విత్తనాలు ఉన్నాయి మనకి. ఏంటి అంటే అవి తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడినిచ్చేవి. ఒకటి, ఇది నాకు ప్రీవియస్ క్వశ్చన్ అండి, ఇంపార్టెంట్. ఇదే కాదు, అన్ని ఇంపార్టెంటే, కాకపోతే ప్రీవియస్ మనకి రావడం జరిగింది క్వశ్చన్. జయ, పద్మ, ఇంకొకటి జగన్నాథ్. ఇవేంటి అంటే మనకు వరి విత్తనాలు, అంటే అల్పపలన కాలపు అధిక దిగుబడినిచ్చే వరి విత్తనాలు. జయ, పద్మ, జగన్నాథ్ అని చెప్పేసి ఇవి ఏవి తయారు చేస్తుందని మనకు వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. IR8, IR3, IR67 అనేది అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం. అక్కడ గోధుమలో భాగంగా మనకి మెక్సికోలో అభివృద్ధి చేయబడినాయి మెక్సికన్ వీట్ అని చెప్పేసి అన్నాం. ఓకే. జయ, పద్మ, జగన్నాథ్ అనేది మనకి IARI, ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఢిల్లీలో డెవలప్ చేసింది, అభివృద్ధి చేసిన విత్తనాలు. ఇంకా చూసుకుంటే మనకి హైదరాబాద్లో వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు మనం అభివృద్ధి చేసిన విత్తనాలు ఉంటాయి. APHR1 అని చెప్పేసి, APHR1, APHR2. ఇది సాంబా మసూరి, ఇది సోనా మసూరి. ఇక్కడ చూడండి, ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క విత్తనాన్ని అభివృద్ధి చేస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి హైదరాబాద్లో భాగంగా సాంబా మసూరి, సోనా మసూరి, APHR1 అని చెప్పేసి, APHR2 అని చెప్పేసి మనకి సృష్టించడం జరిగింది విత్తనాలని. ఓకే. ఇది మనకు ఏ సంస్థ ఏ విత్తనాలు, ఈ ఢిల్లీలో మనకి IRA అనేది జయ, పద్మ, జగన్నాథ్ అని చెప్పేసి, IR8, IR3, IR67 అనేది మనకి ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ మనకి ఫిలిప్పీన్స్. మనకు మెక్సికోలో గోధుమ విత్తనాలు అని చెప్పేసి ఉన్నాయి, PV8 మెక్సికన్ వీట్ అని చెప్పేసి, అదేవిధంగా సోనారా 64 అని చెప్పేసి, లెర్మరాజో 64 అని చెప్పేసి, ఇవి మనకు మెక్సికన్ గోధుమ విత్తనాలు. ఇట్లా మనము రకరకాల విత్తనాలను అభివృద్ధి చేసుకున్నాం, కొన్ని సృష్టించుకున్నాం.
అందులో భాగంగానే మనకి ఈ దిగుబడిని పెంచుకోవడం జరిగింది. విత్తనాల్లో భాగంగా మేలైన విత్తనాలను అభివృద్ధి చేసుకున్నాం. దీన్ని మనం హరిత విప్లవం అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే మనము ఎప్పుడైతే ఆహార ధాన్యాల కొరతలో ఉన్నాం, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ దిగుమతి చేసుకున్నాం. దాని తర్వాత కొన్ని విత్తనాలను మనం డెవలప్ చేసుకోవడం జరుగుతుంది. ఇది మనం ఆర్డర్ వస్తున్నాం. అట్లా డెవలప్ చేసుకున్న తర్వాత మనము 1966 నుంచి 83 వరకు హరిత విప్లవ ప్రారంభ కాలం అని చెప్పేసి పిలుచుకుంటాం. అదేవిధంగా 1983 నుంచి 93 వరకు హరిత విప్లవ ఫలన కాలం అని చెప్పేసి, హరిత విప్లవ పరిపక్వ కాలం అని చెప్పేసి పిలుచుకుంటాం. పరిపక్వ కాలం, ఇదేమో హరిత విప్లవ ప్రారంభ కాలం, ఇదేమో హరిత విప్లవ పరిపక్వ కాలం అని చెప్పేసి పిలుచుకుంటాం 83 నుంచి 93 వరకు. అట్లా మనకు దీని ఫలితంగా మనకు ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది గణనీయంగా పెరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది గణనీయంగా పెరిగింది. దేనివల్ల? హరిత విప్లవం వల్ల. హరిత విప్లవం వల్ల మనం నూతన వ్యవసాయక వ్యూహాన్ని స్టార్ట్ చేసుకున్నాం. అందులో మనకు 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి: IADP, IAAP, HYVP. వీటిలో భాగంగానే మనం హరిత విప్లవాన్ని ఇంట్రడ్యూస్ చేసుకొని కొత్త వరి వంగడాలను, గోధుమ వంగడాలను మనం అభివృద్ధి చేసుకోవడం జరిగింది. రకరకాల ఇన్స్టిట్యూషన్స్ చేసినాయి. రైట్, అది మనకు దేశీయంగా ఉన్నాయి, ఇంటర్నేషనల్గా కూడా ఉన్నాయి. అట్లా మనము ఒక సంవత్సరంలో భాగంగా మనం చాలా రకాల విత్తనాలను తయారు చేసుకున్నాం. ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది మనకు 97 నుంచి 98 వరకు ఆహార ధాన్యాల ఉత్పత్తి స్వయం సమృద్ధి అనేది సాధించింది. ఇక్కడ మనం చూడండి, 93 వరకు పరిపక్వన కాలం అని చెప్పేసుకున్నాం కదా. ఇక్కడ 97 నుంచి 98 వరకు దాదాపు మనం ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయడంలో స్వయం సమృద్ధి సాధించుకున్నాం. ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే మనం హరిత విప్లవం స్టార్ట్ చేసుకున్న తర్వాత దాని ఎలాంటి విత్తనాలు, ఇవన్నీ ఫ్యాక్ట్ బిట్స్, విత్తనాలు తయారు చేసుకున్నాం, ఏ సంస్థ తయారు చేసింది, ఇవన్నీ. కానీ మనం ఎప్పటి వరకు ఆహార ధాన్యాల ఉత్పత్తులు మనం స్వయం సమృద్ధి సాధించుకున్నాము అంటే 97 కల్లా 98 కల్లా మనం స్వయం సమృద్ధి సాధించుకున్నాం ఆహార ధాన్యాల ఉత్పత్తులు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. దేనివల్ల అంటే హరిత విప్లవం వల్లనే సాధ్యమైంది. ఇట్లా మనము ఒక దేశానికి సంబంధించి మనకు అవసరమైన ఆహార ధాన్యాల్లో భాగంగా 80%, ఒకవేళ మనకు 100% అవసరం ఉంది, 100%లో మనం 80% మాత్రమే ఉత్పత్తి చేసుకున్నామంటే దాన్ని మనం ఏమంటామంటే ఆహార ధాన్యాల కొరత అని చెప్పి చెప్పుకోవచ్చు. ఆహార ధాన్యాల కొరత. ఓకే, 80% నుంచి కనుక మనం 120% కనుక ఉత్పత్తి చేసుకోగలిగితే ఆహార ధాన్యాల స్వయం సమృద్ధి అని చెప్పేసి పిలుచుకుంటాం. ఆహార ధాన్యాల స్వయం సమృద్ధి. మరి 120% కంటే ఎక్కువ ఉంటే ఆహార ధాన్యాల మిగులు ఉత్పత్తి అని చెప్పేసి పిలుచుకుంటాం. ఆహార ధాన్యాల మిగులు ఉత్పత్తి. ఇట్లా మనం 80% మాత్రమే చేసుకుంటే ఆహార ధాన్యాల కొరత, 80 to 120% చేసుకుంటే ఆహార ధాన్యాల మిగులు స్వయం సమృద్ధి, 120% కంటే ఎక్కువ ఉంటే మనకు ఆహార ధాన్యాల మిగులు ఉత్పత్తి అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు వీటి విషయంలో. ఇట్లాంటివి కూడా క్వశ్చన్స్ వస్తాయి మనకి. రైట్, ఇప్పుడు మనం చూస్తే ఈ భారతదేశం హరిత విప్లవంలో భాగంగా ఫలితాలు ఇచ్చిన పంటలు, ఆహార ధాన్యాలు అందులో మనం చూసుకుంటే ముఖ్యంగా వరి అంటే ఎలాంటి పంటలు మనకి స్వయం సమృద్ధి సాధించినాయని చూసుకుంటే ముఖ్యంగా ఫస్ట్ది మనకు గోధుమ ఆహార ధాన్యం, నెక్స్ట్ది వరి, మూడోది జొన్న, నాలుగోది మొక్కజొన్న. ఇవి అడుగుతాడు మనకు హరిత విప్లవం వల్ల మనం ఏ విత్తనాల్లో, ఏ ఆహార ధాన్యాల విత్తనాల్లో మనం స్వయం సమృద్ధి సాధించుకున్నామని చెప్పేసి అంటే గోధుమ, వరి, జొన్న, మొక్కజొన్న. ఇవి గుర్తుపెట్టుకోవాలి. మనకు జనరల్గా ఆహార ధాన్యాల ఉత్పత్తి 1950లో మనకు 51లో భాగంగా మనకు జనరల్గా ఎంత ఉందంటే జస్ట్ 51 మిలియన్ టన్నులు మాత్రమే ఉండే. కానీ నేటికి చూసుకుంటే 22, 23 భాగం చూసుకుంటే 323 మిలియన్ టన్నులు అని చెప్పేసి చూసుకుంటే, అదేవిధంగా గత సంవత్సరం కనుక చూసుకుంటే 315 మిలియన్ టన్నులు, అంతకుముందు చూసుకుంటే 310 మిలియన్ టన్నులు అని చెప్పేసి మనము ఇట్లా ఆహార ధాన్యాల స్వయం సమృద్ధి అనేది సాధించుకున్నాం మనకు 1950 నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే. అదొకటి మనం డేటా అంశం గుర్తుపెట్టుకోవాలి ఆర్డర్లో. ఓకే, నెక్స్ట్ మనం చూస్తాం హరిత విప్లవం ఫలితాలు సాధించిన వాణిజ్య పంటలు. ఇవి చూసినవి ఏంటంటే ఆహార ధాన్యాల పంటలు కదా. వాణిజ్య పంటల్లో భాగంగా ఎలాంటి పంటల్లో మనం స్వయం సమృద్ధి సాధించుకున్నాం? ఆహార ధాన్యాలు అయితేనేమో మనకు గోధుమ, వరి, జొన్న, మొక్కజొన్న. మరి వాణిజ్య పంటలు అయితే మనము ఫస్ట్ మనకు
వేరుశనగ, రెండవది పత్తి, మూడవది చెరుకు. ఆహార ధాన్యాలు గోధుమ, వరి, జొన్న, మొక్కజొన్న. వాణిజ్య పంటలు అయితే వేరుశనగ, పత్తి, చెరుకు. వేరుశనగ, పత్తి, చెరుకు ఇవి మనకు వాణిజ్య పంటల్లో స్వయం సమృద్ధి సాధించుకున్న పంటలు. హరిత విప్లవం వాణిజ్య పంటలు. ఓకే, హరిత విప్లవం సత్పాలు ఇచ్చినాయి అనమాట, సత్ఫలితాలు ఇచ్చినాయి వాణిజ్య పంటలు. అదేవిధంగా హరిత విప్లవం వల్ల మళ్ళీ సత్ఫలితాలు ఇచ్చిన మనకి కూరగాయలు ఏమేమంటే కూరగాయలు ఒకటి బంగాళదుంప, రెండోది క్యాబేజీ, మూడోది క్యాలీఫ్లవర్. ఓకే, ఇవి మూడు మనకి కూరగాయలు. ఇట్లా మనం హరిత విప్లవం వల్ల వాణిజ్య పంటలు ఉన్నాయి, హరిత విప్లవం వల్ల ఆహార ధాన్యాలు ఉన్నాయి, సత్ఫలితాలు ఇచ్చిన హరిత విప్లవం వల్ల మనకి కూరగాయలు ఉన్నాయి. కానీ ఒకదానికి మాత్రం మనకి దుష్ప్రభావం పడింది, అవి మనకు పప్పు ధాన్యాలు అని చెప్పి చెప్పుకోవచ్చు. పప్పు ధాన్యాల నెగ్లిజెన్స్ అనేది జరుగుతుంది. పప్పు ధాన్యాల నెగ్లిజెన్స్ జరగడం వల్ల మనకు పప్పు ధాన్యాల సేద్యం విస్తీర్ణం తగ్గుతుంది. అంటే మనం ఏదైతే సేద్యం చేస్తే ఆ స్థలం ప్లేస్ అయితే ఏదైతే ఉంటే ఏరియా అయితే తగ్గుతుంది. తగ్గడం వల్ల మనకు ఉత్పత్తి తగ్గుతుంది. ఉత్పత్తి తగ్గి మనకు ధరలు అనేది పెరుగుతాయి. పప్పు ధాన్యాల ధరలు పెరగడం మనకు హరిత విప్లవంలో చూస్తాం మనం, రైట్. అట్లా నెక్స్ట్ మనము దీనివల్ల మరి ఈ హరిత విప్లవాలు సత్ఫలితాలు మనకి ఏ రాష్ట్రాల్లో ఇచ్చినాయి అట్లా చూసుకుంటే అది కూడా వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ మనకి రాష్ట్రాలు, ఏ రాష్ట్రాల్లో భాగంగా మనకి హరిత విప్లవ సత్ఫలితాలు కనబడతాయి అంటే పంజాబ్, హర్యానా, ఎందుకంటే వాటర్ సోర్స్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ, వాటర్ అనేది అవసరం. ఏపీ, ఓకే. అదేవిధంగా మనకి యూపీ, నెక్స్ట్ తమిళనాడు. ఓకే, 5 రాష్ట్రాలు మనం గుర్తుపెట్టుకోవాలి: పంజాబ్, హర్యానా, యూపీ, ఏపీ, తమిళనాడు. ఈ రాష్ట్రాల్లో మనకు హరిత విప్లవం యొక్క ఫలాలు అనేది అందినాయి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మనకి హరిత విప్లవం వల్ల ఎక్కువ మొత్తంలో మనం ఏం చేసినామంటే రసాయన ఎరువులు వాడినాం, ఫెర్టిలైజర్స్ వాడినాం, పెస్టిసైడ్స్ వాడినాం. అదేవిధంగా అందుకే మనకు హరిత విప్లవాన్ని ఇంకో రకంగా ఎట్లా చెప్తారంటే రసాయనిక ఎరువులు పురుగు మందుల విప్లవం అని చెప్పేసి కూడా పిలుస్తాం. రసాయనిక ఎరువులు పురుగు మందుల విప్లవం అని చెప్పేసి దేన్ని అంటామంటే గ్రీన్ రెవల్యూషన్నే మనం ఈ రకంగా మాట్లాడతాం. ఎందుకు మాట్లాడతామంటే విపరీతమైన రసాయనిక ఎరువులు వాడినాం, విపరీతమైన పెస్టిసైడ్స్ వాడినాం కాబట్టి దాన్ని రసాయనిక ఎరువులు పురుగు మందుల విప్లవం అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఓకే, మొత్తానికైతే కొంతవరకు సత్ఫలితాలు ఇచ్చినప్పటికీ చాలా వరకు మనము ఈ ఎరువుల వాడకం అనేది పెరిగింది. అదేవిధంగా ఎక్కువ నీరున్న వాటికి మనకు చూడండి పంజాబ్, హర్యానా అనేది మనకు అక్కడ నది వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది, వాటర్ సోర్స్ అనేది ఎక్కువ ఉంటుంది, అక్కడ మనకు సత్ఫలితాలు ఇచ్చినాయి. మిగతా రాష్ట్రాల్లో చూసుకుంటే అంటే వాటర్ సోర్స్ ఉన్న వాటికి మనకి ఎక్కువ రాష్ట్రాల్లో సత్ఫలితాలు ఇచ్చినాయి. అదేవిధంగా ఎక్కువ శాతం మనకి ఎవరైతే ధనిక రైతులు మాత్రమే, ఎందుకంటే ధనిక రైతులు అయితేనే ఈ పెస్టిసైడ్స్ కానీ ఎరువులు కానీ కొనగలుగుతారు. అట్లా పేద రైతులకు పెద్దగా బెనిఫిట్ అనేది లేకపోవడం జరిగింది ఈ హరిత విప్లవంలో భాగంగా. అంటే ఎక్కువ ధనిక రైతులకి మనకి హరిత విప్లవం అనేది మేలు చేసింది. ఎక్కువ వాటర్ సోర్స్ ఉన్న రాష్ట్రాల్లో మాత్రమే మేలు జరిగింది. అదేవిధంగా కొన్ని రకాల పంటలకు మాత్రమే మేలు జరిగింది. ఇలాంటి అంశాలు మనం జనరల్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దీనివల్ల అసమానత అనేది పెరిగిందని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే కొన్ని రకాల ఏరియాలు జరిగింది, కొంతమందికే బెనిఫిట్ జరిగింది కాబట్టి అసమానతలు అనేవి పెరిగినాయి. అట్లా చిన్న రైతు పెట్టుబడి పెట్టలేక దీన్ని ఆహార ధాన్యాలు కావచ్చు, వాణిజ్య పంటలు కావచ్చు, కూరగాయలు కావచ్చు పండించలేకపోయినాం. అట్లా మనకు ఆర్థిక అసమానతలు మనకి పెరిగినాయి అని చెప్పేసి హరిత విప్లవానికి ఒక విమర్శ అయితే ఉంది, రైట్. ఆర్థిక అసమానతలు పెంచింది హరిత విప్లవం అని చెప్పేసి, ఆర్థిక అసమానతలు పెరగడానికి కారణమైంది హరిత విప్లవం అని చెప్పేసి విమర్శిస్తారు. ఇది మనకు కంప్లీట్గా హరిత విప్లవం గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మనకు అగ్రికల్చర్లో మనకి వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనము ఇంకా ఫర్దర్గా నెక్స్ట్ టాపిక్ అనేది చూస్తాం. అగ్రికల్చర్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎక్కువ సబ్జెక్ట్ ఉంటుంది, కాకపోతే ఎందుకంటే మనం ఎక్కువ స్కోర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. పెద్దగా మరీ కష్టపడి నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్ అయితే ఏముండదు, అన్ని జనరల్ అంశాలు ఉంటాయి. కాకపోతే ఎక్కువ పెద్ద కాన్సెప్ట్, పెద్ద టాపిక్ ఇది. పెద్ద టాపిక్ అయినప్పటికీ మనం మంచిగా నేర్చుకుంటే మనకి మార్క్స్ ఎక్కడ మిస్ అయ్యే అవకాశం అయితే ఉండదు. ఓకే, థ్యాంక్ యూ.